రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. జై హింద్ మిత్రులారా. అజ్ఞాత బందూకుదారులు, అజ్ఞాత సాయుధులు పాకిస్తాన్లో ఊరు పేరు లేకుండా మోటార్ సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు, హెల్మెట్లు ముసుగులు ధరించి వచ్చేవాళ్ళు హఠాత్తుగా భారత వ్యతిరేకుల్ని ఒక్కొక్కళ్ళుగా లేపేస్తున్నారు. వాళ్ళు నవంబర్, డిసెంబర్, జనవరి మొదటి 2 వారాల్లో అంటే దాదాపు 75 రోజుల్లో సెంచరీ కొట్టేశారు. అంటే భారత వ్యతిరేక ఉగ్రవాద మూకలకు సంబంధించినటువంటి 75 మందిని ఖతం చేశారు. క్షమించాలి, 100 మందిని ఖతం చేశారు. ఏకంగా సెంచరీ కొట్టేశారు. ఈ వీళ్ళలో ఉగ్రవాదుల్లో చాలామంది టాప్ వాళ్ళు కాదు. ఎందుకంటే టాప్ వాళ్ళని తీయడం కన్నా కూడాను గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో ఉగ్రవాదులకు లింక్ పర్సన్స్గా పనిచేసేటటువంటి వాళ్ళు, భారతదేశంలో పనిచేసే ఉగ్రవాదులకు ఆదేశాలు ఇచ్చేటటువంటి టాప్ లీడర్స్ అయినటువంటి హాఫిజ్ సయీద్ ఇటువంటి నాయకులకి మధ్య ఉండేటటువంటి లింక్ పీపుల్స్, ఈ లింక్లను తెగగొట్టినట్టయితే మొత్తం మీద ఉగ్రవాదానికి చావు దెబ్బ తగులుతుంది. ఇటువంటి మధ్యస్థాయిలో కీలకమైన బాధ్యతల్లో ఉండేవాళ్ళు అండర్గ్రౌండ్లో దాక్కుంటున్నారు, ఎవరికి దొరకకుండా ఉంటున్నారు. దాదాపు 130-140 మందికి పాకిస్తాన్ ఐఎస్ఐలు ప్రత్యక్షంగా భద్రతను కల్పిస్తున్నారని ఏకంగా మన ఆర్మీ చీఫ్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది స్వయంగా చెప్పారు. ఈ తరహా నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఈ అన్నోన్ గన్మ్యాన్ పైలోకాలకు పంపించేస్తున్నారు. ఇప్పటికీ నవంబర్, డిసెంబర్, జనవరి 15 లోపల 100 మందిని ఈ రకంగా పైకి పార్సిల్ చేసేశారు. చాలా పెద్ద దెబ్బ ఇది. పాకిస్తాన్కి సంబంధించిన టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే ఏర్పాట్లు చేసుకున్నారో, కొరియర్లు దాటించేవాళ్ళు, సమాచారాన్ని అందించేవాళ్ళు, నగదు పంపిణీ చేసేవాళ్ళు, మ్యాపులు, రకరకాల లాజిస్టికల్ సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు అక్కడ యాక్షన్ చేయగానే సేఫ్ హౌసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, పాకిస్తాన్లోకి వచ్చిన తర్వాత కూడా అందరి దృష్టిని ఆకర్షించకుండా ఉండేలాగా వాళ్ళకి రహస్యమైనటువంటి స్థావరాల్ని కల్పించటము, ఈ పని చేసే వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళుగా పైకి పార్సిల్ చేసేస్తున్నారు. తాజాగా జనవరి నెలలో గత వారం 15 రోజుల్లోనే 5-6 పెద్ద ఆపరేషన్స్ జరిగినాయి. తమాషా ఏంటంటే పాకిస్తాన్ న్యూస్ పేపర్లో వీటి గురించి వార్త కూడా రావడం లేదు. ఈ వ్యక్తి చనిపోయినట్టుగా, అతని నమాజే జనాజా అంటే అంతిమ ప్రార్థన నమాజ్ కూడా చేసినట్టుగా పత్రికల్లో రావటం లేదు. కొందరినైతే హరీబరీగా రహస్యంగా ఏదో స్థావరానికి తీసుకెళ్ళి వాళ్ళని పాతేస్తున్నారు తప్పితే కనీసము బహిరంగ నమాజ్ కూడా చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇంకెవరన్నా గనక దీనిలో పెద్ద నాయకులు వచ్చి పాల్గొన్నా, ఇంకోటి చేసినా వాళ్ళు కూడా టార్గెట్ అయ్యే అవకాశం ఉందన్న కారణంగా లీడర్లు కూడా రావడం లేదు. తాజాగా రియాసీలో, జమ్మూలో ఏడాదిన్నర క్రితము భయంకరమైనటువంటి దాడి చేసి తీర్థయాత్రికుల్ని హతమార్చినటువంటి ఘటనలో సూత్రధారి అయినటువంటి అబూ హంజా పంజాబీ, ఇతను మొత్తము లాజిస్టిక్స్, అదేవిధంగా మీడియా మేనేజ్మెంట్ చేసేటటువంటి ఉగ్రవాది, జైషే మొహమ్మద్కి చెందినవాడు. ఇతన్ని పైకి పంపించేశారు. చడి చప్పుడు కాకుండా పైకి పంపించేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఆయన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎవరో ఇద్దరు వచ్చేశారు, కొట్టేశారు, వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన వార్త కూడా బయటకి రాకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడింది. ఎందుకంటే ఈ వార్త బయటకు తెలిస్తే ఉగ్రవాదుల్లో నైరాశ్యం వస్తుంది. భారతదేశంలో ఆల్రెడీ ఆపరేట్ చేద్దామని ప్రయత్నిస్తున్న వాళ్ళల్లో భయం పుట్టుకుంటుంది. కాబట్టి ఈ వార్తని తెలియకుండా దాచారు. అబ్దుల్లా వాసిద్ అనేటటువంటి మరొక ఉగ్రవాదిని, ఇతన్ని మురీద్కే లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్, అక్కడ చంపేయడం జరిగింది. ఇతనికి కూడా నమాజే జనాజా చదవడానికి కూడా ఉగ్రవాదులు భయపడ్డారు. దీనికి సంబంధించిన వార్త కూడా రాకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడింది. మూడవ వ్యక్తి కారీ సాకిబ్. ఈ కారీ సాకిబ్ అనే అతను వాస్తవానికి హిజ్బుల్ ముజాహిదీన్ కార్యకర్త, లాజిస్టిక్స్లో చాలా ఎక్స్పర్ట్. ఇతను అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎవరు పికప్ చేసుకుంటారు, ఎక్కడి నుంచి ఏ స్థావరానికి తీసుకెళ్తారో, ఆ స్థావరంలో అన్ని రకాల ఆహార పదార్థాలు, రకరకాల వస్తువులు ఎలా ఉండాలి, ఎలా అందుబాటులోకి రావాలి, ఆయుధాలు ఎవరు చేతికి ఇస్తారు, దానికి కావలసినటువంటి సరఫరాలు ఎవరు చూస్తారు, ఇవన్నీ కూడా నీ కారీ సాకిబ్ చేస్తాడు. జనవరి 12వ తారీఖున
కోట్లీలో ఇతన్ని చంపేసేశారు. ఇతనికి మాత్రం అంతిమయాత్ర జరిగింది కానీ పత్రికల్లో రాలేదు. ఇది కేవలం గూఢచారి వర్గాలకు, పాకిస్తాన్ వాచర్స్కి మాత్రమే తెలిసినటువంటి విషయము. మరొక వ్యక్తి ఉమర్ కశ్మీరీ. ఇతను భారతీయ మూలానికి చెంది సరిహద్దు దాటి అక్కడ ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇతను విపిఎన్ అదేవిధంగా సిమ్స్ సరఫరా చేయడంలో ఎక్స్పర్ట్. విపిఎన్ అంటే ఇంటర్నెట్ లేని చోట ఇంటర్నెట్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి వ్యక్తి. ఇతన్ని గనక పైకి పార్సల్ చేసినట్లయితే మొత్తం కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ వస్తుంది ఉగ్రవాదులకు వాళ్ళ హ్యాండ్లర్స్కి మధ్య. ఈ వ్యక్తిని కూడా హతమార్చడం జరిగింది. ఇంకొక వ్యక్తి, అతని పేరు బయటకు రావడం లేదు, ఈ వ్యక్తిని ఆఫ్ఘనిస్తాన్లోని నాంగన్హార్ నుంచి పాకిస్తాన్లోకి ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి వస్తుండగా చంపేశారు. ఇతను కోట్లీకి చెందినవాడు. కోట్లీ వాస్తవానికి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన పట్టణాల్లో ఒకటి. డేరా గాజీ ఖాన్ దగ్గర ఇతను మాయమైపోయాడు. ఇతని వేరబౌట్స్ ఎవరికీ తెలియదు. ఇలాగే మరొక వ్యక్తిని కూడా చంపేశారు. అతని పేరు ఎడిటర్ బాబా. ఇతని గురించి గతంలోనే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఈ రకంగా అబూ హంజా పంజాబీ కావచ్చు, అబ్దుల్లా వాసిద్ కావచ్చును, కారీ సాహబ్ కావచ్చు, ఉమర్ కశ్మీరీ కావచ్చును, ఈ ఎడిటర్ బాబా కావచ్చును, అజ్ఞాత వ్యక్తులు హతమార్చినటువంటి అజ్ఞాత ఉగ్రవాది కూడా కావచ్చును. వీళ్ళందరూ ఒక్కొక్కడుగా పైకి వెళ్ళిపోతున్నారు, పార్సిల్ అవుతున్నారు. ఈ టాప్ లీడర్షిప్కి, గ్రౌండ్ లెవెల్ ఆపరేటివ్స్కి మధ్య ఉన్నటువంటి నెట్వర్క్ ధ్వంసమవుతోంది. పాకిస్తాన్ కూడా ఏమీ అనలేని పరిస్థితి. కొన్ని విషయాల్లో పత్రికల్లో వార్తలుగా కూడా అవి రావటం లేదు. క్రైమ్ ఏదో లారీ వచ్చి గుద్దేసింది, ఈ రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అజ్ఞాత వ్యక్తి హతన్ లాంటి వార్తలు వస్తున్నాయి. మిగతా వివరాలు ఏమీ బయటకు రావటం లేదు. ఇదంతా కొనసాగుతుండగా మరొక కొత్త తరహా దాడి జరిగింది. పాకాక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి పూంచ్కి దగ్గరగా ఉండే రవాలా కోట్ ప్రాంతం ఉంది. ఈ రవాలా కోట్లో పిఓజేకే మొత్తానికి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో లష్కరే తోయబా ఆపరేషన్ల యొక్క డెప్యూటీ కమాండర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు రిజ్వాన్ హమీద్. హఠాత్తుగా అతని ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది రాత్రి. ఈ అగ్ని ప్రమాదంలో ఇతని భార్య, పిల్లవాడు చనిపోయినట్టుగా అఫీషియల్గా వార్తల్లో వస్తుంది. రిజ్వాన్ అహ్మద్ గురించి ఎలాంటి వార్త రావడం లేదు. చనిపోయాడని రావడం లేదు, బ్రతికున్నాడని రావడం లేదు. అంటే ఒకవేళ బ్రతికున్నా కూడా ఏదో ఆసుపత్రిలో క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టుగా మనము భావించవచ్చును. మొత్తానికి ఈ ఆపరేషన్ కూడా అన్నోన్ పీపుల్ చేసినట్టుగా కనిపిస్తోంది. అదేవిధంగా మరొక సంఘటన జరిగింది. అదేంటంటే దావూద్ గిలానీ అనేటటువంటి వ్యక్తి యొక్క ఇల్లు తగలబడింది. దావూద్ గిలానీ ఆ ఇంట్లో ఉండడం లేదు, కానీ ఇల్లు తగలబడిపోయింది. ఈ దావూద్ గిలానీ ఎవరు? దావూద్ గిలానీ అమెరికాలో పౌరసత్వం తీసుకున్న తర్వాత తన పేరును మార్చుకున్నాడు. అతను యూదులకు దగ్గరగా ఉండేటట్టుగా తన పేరు మార్చుకున్నాడు. అతనికి ఒక కన్ను తెల్ల రంగులో, ఒక కన్ను మామూలుగా నల్ల రంగులో ఉంటుంది. మారిన పేరు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ. ఏదైనా గుర్తుకొచ్చిందా? డేవిడ్ కోల్మెన్ హెడ్లీ 2008 ముంబై పేలుళ్లలో చాలా కీలక పాత్ర వహించి ముందస్తుగా వచ్చి ఫిలిం పర్సనాలిటీ అయినటువంటి మహేష్ భట్ కుమారుడితో స్నేహం చేసి బొంబాయిలో అన్ని వివరాలని సేకరించి ఎక్కడెక్కడ దాడి చేయవచ్చునో మొత్తము బ్లూ ప్రింట్ని తయారు చేసి రెకీ చేసి వెళ్ళినటువంటి డేవిడ్ కోల్మెన్ హెడ్లీ. డేవిడ్ హెడ్లీ అనే పేరుతో పాపులర్. అతని అసలు పేరు దావూద్ గిలానీ. దావూద్ గిలానీ ఇల్లు కూడా తగలబడింది. దావూద్ గిలానీ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కానీ అతని ఇల్లు తగలబడటం అంటే యాక్షన్ ఏదో జరుగుతోంది. అజ్ఞాత వ్యక్తులు ఏదో యాక్షన్ చేస్తున్నారు. మొత్తము నెట్వర్క్ని, దానితో ముడిపడ్డటువంటి వాళ్ళను, భారత్ పైన అటాక్స్ చేయడంలో కీలక పాత్ర వహించిన వాళ్లను ఏరి ఎంపిక చేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కొందరు తుటాలకి పైకి వెళుతున్నారు, కొందరు లారీ గుద్దేసి పైకి వెళుతున్నారు, కొందరు వాళ్ళ ఇళ్ళు తగలబడుతున్నాయి. ఇళ్ళు తగలబడి వాళ్ళు సజీవ దహనం అవుతున్నారు. మొత్తం మీద అజ్ఞాత బందూకుదారులు పాకిస్తాన్లో సెంచరీ కొట్టేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.